ఆయన సహచర్యాన్ని ప్రేమించిన వారు. మాటకు విధేయత చూపటం వేరండి, కానీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని ప్రేమించి దేవుణ్ణి కాంక్షించటం అనేది వేరు. ఆజ్ఞకు లోబడటం కొంతమంది చేస్తారు, దేవుడు చెప్పినవన్నీ చేస్తారు, కానీ దేవుని సన్నిధిని అంతగా వాళ్ళు కనబడరు. వాళ్ళు అంతగా ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయనతో సహవాసానికి ఇష్టపడరు, కానీ చెప్పినట్టు చేస్తారు. కానీ కొంతమంది చేస్తారు మరియు ఆయన సన్నిధిని ప్రేమిస్తారు. వాళ్ళకి అన్నిటికంటే ఇష్టం దేవుడి సన్నిధి. ఆయనతో ఉండాలి, ఆయనతో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో గడపాలి. ఇక అంతకు మించి ఏది మంచిగా అనిపించదు వాళ్ళకి. ఆయన సన్నిధే. దీని మీద భక్తులు మంచి మంచి పాటలు కూడా రాశారు. నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి. నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమనుచున కన్నుతోయి నీ మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని నీ స్వరమినాలని.